నమస్తే, వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నందివాడ మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని యాంకర్ శ్యామల ఎన్నికల ప్రచారం. వైఎస్ఆర్సీపీ ఎన్నికలు కార్యాలయంలో ఎంపీ నారాయణ రెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ మాట్లాడుతూ రేపు జరిగే ఎన్నికల్లో కొడాలి నాని విషయం తథ్యం. 43వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. నందివాడ, గుడివాడ రూరల్ మండలాల్లో విస్తృత పర్యటన చేపట్టిన ఎమ్మెల్యే కొడాలి నాని. నందివాడ మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని సినీ యాంకర్ శ్యామల గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోనే పుట్టగుంట గ్రామంలో ఎమ్మెల్యే కొడాలి నాని యాంకర్ శ్యామల గడప గడప ప్రచారం చేశారు. సీఎం జగన్ కు మద్దతుగా ఎమ్మెల్యే కొడాలి నానిను గెలిపించాలంటూ ఓటర్లకు శ్యామల విజ్ఞప్తి చేశారు. గ్రామంలో వీధి వీధిన ఎమ్మెల్యే కొడాలి నాని యాంకర్ శ్యామలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా యాంకర్ శ్యామల మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని అన్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే తనలో ఎంత ఉత్సాహం నింపిందని, ప్రతి ఇంట్లో ఆయనను కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నారన్నారు. గుడివాడలో అసలు ఎన్నికల ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, 100% గెలిచేది కొడాలి నానిని అని ఆ శ్యామల చెప్పారు. గుడివాడ గడ్డ అంటే కొడాలి నాని అడ్డ అని ఎందుకంటారో నేను ప్రత్యక్షంగా చూశానన్నారు. కొడాలి నాని అన్న ప్రజలతో మమేకమవుతున్న తీరు చూస్తుంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థమవుతుందని శ్యామల అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిజమైన లీడర్లా కొడాలి నాని కష్టపడుతున్నారన్నారు. నమ్ముకున్న ప్రజలకు మంచి చేయడం కోసం సీఎం జగన్ అన్న ఎంత వరకైనా వెళ్తారు, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటారు, ఎంతమంది వచ్చినా అడ్డుకుంటారని శ్యామల పేర్కొన్నారు. మే 13వ తేదీన ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు తమ 2 ఓట్లు వేసి మన కోసం నిలబడే నిజమైన లీడర్లను గెలిపించుకోవాలని యాంకర్ శ్యామల పిలుపునిచ్చారు. ప్రచారంలో జెడ్పీటీసీ కందుల దుర్గకుమారి, ఎంపీపీ పెయ్యల ఆథాం పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రచారంగా పాల్గొన్నారు. లోపలికి వస్తారు. ఇంటికి చెండు ప్రభుత్వం మా చేతికి చెండు రమగడు వచ్చారండి. ఎలా ఉంది అనేది నేను మాటల్లో చెప్పలేనండి. 13వ తారీఖున ఓట్లు వేస్తారు, జూన్ 4వ తారీఖున తెలుస్తుంది ఎలా ఉంది అనేది. అంటే ఇవాళ కొడాలి నాని గారి ప్లేస్కి రావడం జరిగింది, గుడివాడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న పుట్టగుంట మొత్తం ఊరంతా తిరగడం జరిగింది. ఇక్కడ నాతో పాటు జెడ్పీటీసీ గారు ఈవిడ కూడా ఉన్నారు. అంటే అసలు నేను అన్నం చూసి అడుగుతున్నా, అన్న ఇప్పుడు మీరు ఇలానే ఉంటారా ఇంత జోవియల్గా అంటే? ఆయన ఏదో చాలా సరదాగా ఏంటమ్మా అదమ్మా అసలు భలే ఉందమ్మా మొన్న బాగా చెప్పారమ్మా అని నేను అన్న. అసలు నాకేం అర్థం అదే అంటే ఆయన ఇంత ఫాలో అవుతున్నారా, ఇంత చూస్తారా, ఇంత బిజీగా ఉంటే కూడా ఇటు ప్రజల్ని చూసుకుంటారు, అటు ప్రపంచంలో ఏమవుతుందో తెలుసుకుంటారు, ప్రజలు మన గవర్నమెంట్ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకుంటారు, ఏం చేయాలో అప్డేట్లు ఆయన దగ్గర ప్లాన్లు ఉంటాయి, నెక్స్ట్ మూమెంట్ ఏంటి ప్లాన్ అంటే ఫుల్ ఆన్ ఫైర్ అన్న విషయం నాకు అర్థమైంది అసలు ఇవాళ. సో ఇంకా అసలు గుడివాడలో నుంచి నేను ఇంకా అసలు ఏమీ చెప్పక్కర్లేదండి. మనం ఇవాళ ప్రచారానికి వచ్చినట్టుగా లేదు. నేనైతే నిజంగా కొడాలి నాని అన్నని చూడడానికి వచ్చి ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. గెలిచేది ఆయనే, పక్కా గెలిచేది ఆయనే. గుడివాడ ఇంకా ఆయన అంతే అడ్డ. చాలా మంది వచ్చారన్న. పొద్దున్న నేను సార్ కలవడానికి వెళ్ళినప్పుడు, నాని అన్నని కలవడానికి వెళ్ళినప్పుడు చాలా మంది వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. అయితే అందరూ వినేసి నేను చూస్తానని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఈయన మాత్రం
ఉండి విశ్లేషించి దాన్ని పరిష్కరించి అక్కడికక్కడే ఆయనకు సాధ్యమైనంత వరకు పలానా అడ్రస్లు ఇచ్చి వాళ్ళ నెంబర్లు ఈయన ఫోన్లో నోట్ చేసుకుని నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి మళ్ళీ పక్కకు వచ్చి వదిలేయకుండా వాళ్ళ గురించి వాళ్ళ పక్కనున్న వాళ్ళకి చెప్పి దాన్ని చూడండి, దాన్ని పరిష్కరించండి, మనల్ని నమ్ముకుని ఉన్నాళ్ళు, మనం వదిలేయకూడదు, మనమే నిలబడాలి అనేటువంటి ఒక లీడర్. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, రేపు 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకి ఓటేసినట్లయితే మళ్ళీ మన కోసం నిలబడేటువంటి నాయకులు, మన కోసం నిలబడేటువంటి లీడర్లని, మన కోసం అంటే మనసున్న రాజు నిజంగా కొడాలి నాని అన్న అయితే మాత్రం సో ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడేటువంటి వ్యక్తి. జగనన్న కూడా తను నమ్ముకున్న ప్రజల్ని వదిలేయకుండా వాళ్ళ కోసం నిరంతరం ఎంతమంది అడ్డొస్తున్నా, ఎంతమంది ఎదురొస్తున్నా ఎదురెళ్ళి పోరాడుతున్నటువంటి వ్యక్తి. వాళ్ళతో పాటు మనం నిలబడాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ ఎన్నికల కార్యాలయంలో ఎంపీ నారాయణ రెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ మాట్లాడుతూ రేపు జరిగే ఎన్నికలు కొడాలి నాని విజయం తథ్యమని అన్నారు. గుడివాడలోని ప్రతి వార్డులోనూ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. జగన్ ఇచ్చిన పథకాలు ప్రతి ఇంటికి చేరాయని అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మరింత ప్రజలకు చేరువుగా కొడాలి నాని పనిచేస్తారని అన్నారు. గుడివాడ మరింత అభివృద్ధి చేస్తారు. ప్రజల మనసి మన కొడాలి నాని విజయం సాధించడంతో మరింత సహకరించాలని, మీరంతా సహకరించాలని అన్నారు. మాకు ఫ్రీ రీయింబర్స్మెంట్ వచ్చింది, మాకు ఆరోగ్యశ్రీ వచ్చింది అని చెబుతూ ఉంటే కడుపు నిండిపోతూ ఉంది. నాకు తెలిసి గుడివాడలో కొడాలి నాని గారికి మొన్న 19,000 మెజార్టీ వస్తే ఈసారి 30,000 దాటిపోయి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఏమీ చేయని టైంలోనే 2019లో దాదాపు 20,000 మెజార్టీ వస్తే ఈ ప్రభుత్వం ఇంత సంక్షేమం చేసినాక 30,000 రాదని ఆశ్చర్యం లేదు. ఎందుకు రాదని మీరు చెప్పడానికి బలమైన కారణాలు ఉన్నాయి. గుడివాడ అభివృద్ధి గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. గుడివాడ అభివృద్ధి అనేది అనూహ్యంగా జరిగింది. ఊహిని కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి కొడాలి నాని గారి గుడివాడలో పెట్టాడు. సింపుల్గా నేను మీకు 4-5 ఎగ్జాంపుల్ చెప్తాను. టిట్కోయిల్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు అబద్ధాలే ఆడుతున్నారు, పొద్దులేస్తే అబద్ధాలే ఆడుతున్నారు. మేము కట్టాం మీరు కడితే ఎందుకు ఇవ్వలేకపోయారు ఆయన? ఇప్పటికీ నిజాలు చెప్పండి. మీరు కట్టారు, ఓకే, ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎక్కడ కట్టారు? ఎవరు తెచ్చిన భూములు కట్టారు? ఇన్ని ప్రజలకు తెలియదా? కొడాలి నాని అనే వ్యక్తి 2007లో పాదయాత్ర చేసి 77 ఎకరాలు రాజశేఖర్ దగ్గర సాధించుకొచ్చి భూమి కొని 74 ఇక్కడ మాగాని భూములు రైతులు ఎవరు ఇష్టపడ్డారు. అలాంటి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి అధిక రేటు ఇప్పించి 77 ఎకరాలు భూమి కొని తీరా కట్టబోయేసానికి మరి ప్రభుత్వం పడిపోవడం, మీ తెలుగుదేశం ప్రభుత్వం రావడం, అది దుర్వినియోగం చేయడం. దాంట్లో మీరు టిట్కో ఇల్లు 4 ఇల్లు కట్టారు. మేము కాదంటా. ఎందుకు ఇవ్వలేకపోయారు? దానికి మౌలిక సదుపాయాలు ఉన్నాయా? రోడ్లు లేవు, కరెంట్ లేదు, దోమలు, మురికి కాలువలు, మంచినీళ్ళు లేవు, ట్రైన్లు లేవు. ఏ విధంగా మీరు టిట్కో ఇల్లు కట్టామని చెప్పుకుంటారు? దానికి 2019లో కొడాలి నాని గారు అధికారంలోకి వచ్చినాక సుమారు 1000 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చాడు. తెచ్చి దీన్ని మొత్తాన్ని కూడా బిల్డింగ్ కంప్లీట్ చేసి, అంటే ఒక మనిషి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక జీవితం సరిపోద్ది. అలాంటిది 8,913 ఇల్లు టిట్కో ఇళ్ళు, 7,000 పైచలకు జగనన్న కాలనీకి సంబంధించి ల్యాండ్ ఎక్వేషన్ చేసి వాటికి మట్టి తోలిచ్చాడు. అంటే ఇక్కడ మట్టి దొరుకుద్దా? రైతులను బజ్జీలు అనేది ఎక్కువ వచ్చేసి ఎంత వేసవికాలం కూడా ఆయన 3 అడుగులు మెరక లేపించాడు. అక్కడ ఆ భూముల్లో లేపించి టిట్కో ఇళ్లకు రోడ్డు మార్గం ఏర్పాటు చేసి 200 రోడ్లు, 100 రోడ్లు, 40 రోడ్లు చేసి అది ఆధునిక సింగపూర్ లాగా ఒక ప్రాజెక్టు గుడివాడలో కొడాలి నాని గారు కడితే ఈరోజు మేము కట్టాము, మేము కట్టిన ఇచ్చామని చెప్పి అబద్ధాలు చెప్పే పరిస్థితి. ప్రజలు ఎవరు నమ్ముతారు? గుడివాడలో కరోనా వస్తే ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ ఈ రాష్ట్రంలో కానీ గుడివాడలో కానీ ఒక్క ప్రాణం బతికిచ్చారా? మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారని మీకు సిగ్గుపట్టలేదా? మేము జగనన్న సైనికులం. గుడివాడలో కొడాలి నాని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించి, కరోనాకు వసతులు కల్పించి, ఒక ప్రాణం కూడా పోకుండా, ఆ టైంలో ఆక్సిజన్ దొరికేది కాదు, ప్రాణాలు పోయి కొడాలి నాని అర్ధరాత్రులు లేపి ఆక్సిజన్ ఇప్పించండి బతులాడు ఆయన. మరి అక్కడ రికమెండ్ చేయించేసి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి ప్రాణాలు కాపాడే చరిత్ర గుడివాడలో
కొడాలి నాని కానీ ఏం చేశాడు ఇంకా అంతకన్నా అభివృద్ధికి ఏం చేయాలి? దాదాపు 1000 కోట్ల పైన ఈ గుడివాడకి తీసుకురావడం జరిగింది. మంచినీడు మురికి ట్యాంకులు నీళ్ళు వస్తూ ఉంటే నీళ్ళు సరిపోకపోతే దానికి మరి రాజశేఖర్ బయటలాడి ఆ రోజుల్లో 140 ఎకరాలు పొలం తీసుకొచ్చి దాన్ని చెరువు చేసి గుడివాడకి అందజేస్తున్నారు. అమృత స్కీమ్ కింద వస్తే మీరు డబ్బులు ఇవ్వకుండా ఆపేసి మంచినీళ్ళు ఇవ్వకుండా సగం తొవ్వేసి వదిలేశారు. దాన్ని ఇవాళ ఆధునీకరించి ప్రతి పైపులు ఆధునీకరించి ఎప్పుడో 64 వేసిన పైపులు మీరు సగం చేసి ఎందుకు వదిలేశారు? మంచినీటి అంత రావడానికి కారణం మీరు కదా. 2014 వచ్చిన డబ్బులన్నీ పశువుల విమానాలు వాడేసి ఇలా రోడ్లు వేసి అభివృద్ధి చేసి సరిపోద్దా? ఈరోజు పకడ్బందీగా మంచినీటి 2 చెరువుల నుంచి కూడా శుద్ధి చేసి గుడివాడకి ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. 64 వేసిన పైపుల వల్ల కొంత డ్యామేజ్ జరుగుతుంది టెక్నికల్గా. ఒక పైపు నుంచి ఒక కమ్యూనికేషన్ అనేది కొంత గ్యాప్ తీసుకుంటుంది, టైం తీసుకుంటుంది. ఆ 1 2 రోజులకే మంచినీళ్ళు లేవు, నీళ్ళు ఇవ్వట్లేదు అంటే అభివృద్ధి అనేది దాంట్లో కనపడతా ఉందా? ఇలా చెప్పుకుంటూ పోతే గుడివాడలో కొడాలి నాని గారికి ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్న మీద వేయాలి. ఎస్ వేయాలి. ఈ 20 ఏళ్ళు ఏ ఒక్కరినన్నా ఇబ్బంది పెట్టాడా? ఏ ఒక్క వర్గానన్నా ఇబ్బంది పెట్టాడా? ఆయన ఓటు వేసి ఈయన వేసినా వేయిపోయినా కూడా ఏ మనిషి ఇబ్బంది చరిత్ర లేదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సోదరుడు చిన్ని గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈ రోజున రాజకీయాలకు రావడము, దందాలు చేయడము చేశారా? ప్రజాస్వామ్యంలో చాలా గొప్పగా ప్రజలు సేవ చేసే విధంగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ కోరేది ఏంటంటే మీరు అలాగే మున్సిపాలిటీకి సంబంధించి అవినీతి జరిగింది అన్నారు, చూపించండి ఎక్కడ జరిగిందో. ఇది పని మళ్ళీ ఆరోపణలు చేస్తూ ఉంటారు మీ చేత అయితే. అలాగే రూరల్ మండలానికి సంబంధించి 6 గ్రామాల్లో కొడాలి గారు మెర్జ్ చేశారు. అది వాళ్ళ అభివృద్ధి కోసం, మాకు అభివృద్ధి కావాలి గుడివాడ మున్సిపాలిటీ కలపండి అంటే అది ప్రభుత్వాన్ని సిఫారసు చేశారు. వాళ్ళు వెళ్ళి కలెక్టర్ గారిని కలిశారు, కలెక్టర్ గారు మెర్జ్ చేయమని ఇచ్చారు. మున్సిపాలిటీ ఎలక్షన్ జరగకుండా అభివృద్ధి నిరోధులు మీరు కదా హైకోర్టు చేసింది, మేము కదా కేక్ చేసేది. ఇంకెక్కడ అభివృద్ధి మీరు అడ్డుపడతారు ఇక్కడ రాష్ట్రంలో కానీ గుడివాడలో కానీ? అప్పుడు మేము ఎక్కడే కోరుతున్నాము, ప్రజలందరూ గమనించండి. ఒక మంచి వ్యక్తి కావాలా, ఒక మంచి అభివృద్ధి కావాలా, మోసాలు అబద్ధాలు కావాలా, పెత్తందారులు కావాలా, ప్రజాసేవలు కావాలా? ఎన్ని గుడివాడ ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎలక్షన్లో ఎవరి మాటల్లో వినొద్దండి. ఖచ్చితంగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ మీద వేసి పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారికి, గుడివాడలో మన మిత్రులు పెద్దలు కొడాలి నాని గారికి ఫ్యాన్ గుర్తు మేరేసి మంచి మెజారిటీ గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటాం. ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 43వ రోజుకు చేరుకుంది. నందివాడ మరియు గుడివాడ రూరల్ మండలాల్లో గురువారం ఎమ్మెల్యే కొడాలి నాని తన పర్యటన చేపట్టారు. ఉదయం నందివాడ మండలంలోనే పుట్టగుంట, పెద్ద లింగాల, చిన్న లింగాల, చేదుర్తిపాడు, వద్దుల మేరక గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని సాయంత్రం గుడివాడ రూరల్ మండలంలోనే ఏబీ నగర్, మెరకగూడెం, లింగాపురం ప్రచారం చేపట్టానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికు పూల వర్షం కురిపిస్తూ గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ఎన్నికలో మోసాల చంద్రబాబు ఆయనకు వంత పాడే పెత్తందారులతో యుద్ధం చేస్తున్నామన్నారు. వాలంటీర్లు ఇంటింటికి రావాలన్నా, పెద్దవాళ్ళు బతుకు మారాలన్నా, వైద్యం, వ్యవసాయం మెరుగుపడాలన్నా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. నియోజకవర్గ పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్వతనేని ఆనంద్, గిరిబాబాయ్, పిల్లి బెనర్జీ, సురప్రేణి కళ్యాణ్, తోట రాజేష్, ఘంటా సురేష్, చుండూరి శేఖర్, అబ్దుల్ రజాక్, గుడివాడ టౌన్ రూరల్ గుడ్లవల్లేరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రచానికం పాల్గొన్నారు. Nah,
చూడు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పాడు, దత్తపుత్రుడు తెచ్చుకున్నాడు, ఢిల్లీ నుంచి మోడీ గారు తెచ్చుకున్నాడు. సంతకం పెట్టాడు, చేసిందా సర్దారు ఉండాలని. సైడ్ లక్ష్మి ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందివాడ మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని యాంకర్ శ్యామల ఎన్నికల ప్రచారం. వైఎస్ఆర్సీపీ ఎన్నికలు కార్యాలయంలో ఎంపీ నారాయణ రెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ మాట్లాడుతూ రేపు జరిగే ఎన్నికల్లో కొడాలి నాని విషయం తథ్యం. 43వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం. నందివాడ గుడివాడ రూరల్ మండలాల్లో విస్తృత పర్యటన చేపట్టిన ఎమ్మెల్యే కొడాలి నాని. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.